ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మద్దతు ప్రకటించడంపై మండిపడ్డారు శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఎస్ షరీఫ్. ముస్లింలపై జరుగుతున్న దురాఘాతాలు, అన్యాయాలను ఓవైసీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ముస్లిం ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఓవైసీ వ్యాఖ్యలను నీలి మీడియా ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ముస్లింలకు వైసీపీ అన్ని విధాలా అన్యాయం చేస్తుందన్నారు ఎంఎస్ షరీఫ్. అబద్ధ ప్రచారం చేసి లేని సత్తా, ఎవరికి జగన్మోహన్ రెడ్డికి లేని సత్తా నరేంద్ర మోడీ ఢీ కొట్టే సత్తా మరి నరేంద్ర మోడీకి ఉందని అవాస్తవాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు లేవు. జగన్మోహన్ రెడ్డే కాదు, ఈరోజు వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరు కూడా నరేంద్ర మోడీకి ఎగ్నెస్ట్గా మాట్లాడలేదు. అంటే నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో ఉండి నరేంద్ర మోడీకి తొత్తులుగా మారిన వీళ్ళు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తారు, దిక్కొంటారు అని సాక్షి టీవీ ఈనాడు ముస్లింలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అసదుద్దీన్ చెప్పని మాటలను కూడా చెప్పినట్టుగా ఈరోజు చిత్రీకరిస్తున్నారు. నేను ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా మీరు అడుక్కునే బదులు ఈ రకంగా అసత్య ప్రచారాలు చేసి పబ్బం గడుకోవటం ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మీరు అది ఉన్నది వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడండి. లేని వాస్తవాల్ని ఈ రకంగా ప్రచారం చేసి మరి ఈరోజు రాజకీయ లబ్ధి పొందటం మంచిది కాదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను.